హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒక చిన్న పని మీద నర్సన్నపేట అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది. సో మా హస్బెండ్ లేట్ చేయకుండా వీడియో తీయు, నువ్వు ఎలానో యూట్యూబ్లో పోస్ట్ చేస్తావు కదా సో అని చెప్పేసి ఒక ఐడియా అయితే ఇచ్చారు. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు వీడియో తీయడానికి, బట్ ఏంటంటే ఇంకా మా హస్బెండ్కి ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలీదు. బట్ ఇంక తను చెప్పిన తర్వాత ఇంకా ఎందుకు తీయకపోవడం అని చెప్పేసి వీడియో తీసాను. నాకు కూడా నచ్చింది ఆ ప్లేసు. యాక్చువల్లీ నేను నార్మల్గా వెళ్తున్నాం కదా అని చెప్పేసి వీడియో ఏం తీయాలనుకోలేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దామని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఒక చిన్న ఊరు ఉంటుంది నర్సన్నపేట దగ్గర, లైక్ నిమ్మాడ అని చెప్పేసి ఉందన్నమాట. సో వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో ఇంకా ఇంత దూరం వచ్చాము కదా, వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి మేము అప్పట్లో ఒక 2 years బ్యాక్ ఒక సైట్ అయితే తీసుకున్నాము. సో ఒక చిన్న బిట్ అండి. సో అప్పుడు తీసుకునేటప్పుడు ఓపెన్ ప్లేస్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా డ్రైనేజ్ ఇవన్నీ కూడా ఇంకా డెవలప్ అవుతుందంట ఇక్కడ. సో తీసుకున్నాము. నెక్స్ట్ వాళ్ళ బావ ఏదో ఎంక్వైరీ చేయమన్నారని చెప్పేసి ఇక్కడ ఆగి ఎంక్వైరీ చేసామన్నమాట. ఒక 15 minutes అక్కడ ఉండి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన వెంటనే ఇంకా ఫుల్ వర్షం అనమాట. గంట సేపు అక్కడే ఉండిపోయాము. సో ఇంకా మళ్ళీ కొంచెం వర్షం ఉంది అయినా కానీ స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఇంకా వర్షంతో వెళ్ళినా కానీ ఇంకేం కాదులే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది నిమ్మాడ అంట. నిమ్మాడ కొంచెం అలా ఊర్లోకి వెళ్తే ఒక రైట్ సైడ్లో ఉంటుంది ఇది వాటర్ ఫాల్స్ అయితే. నేను ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ చేయాలి, ఎవరైనా వీడియో తీస్తే బాగుండని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే మనం ఫ్రంట్ వీడియో పెట్టేసి వీడియో మొత్తం షూట్ చేయలేము. అలానే ఒక బ్యాక్ వీడియో పెడితే ఒకరు షూట్ చేయాలి, ఇంకొకరు ఎంజాయ్ చేయాలి. సో అస్సలు కుదరదు. కానీ ఇక్కడ పిల్లలతో ఉన్నామని చెప్పేసి ఇంకా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అసలు ఇక్కడ వచ్చేసి నేను ఒక దగ్గర మునిగిపోయాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా చేతితో లాగారు. సో నేనైతే ఇంకా వాటర్ అయితే ఇంకా చాలా కష్టం వాటర్లో ఇంకా ఉండడం అని చెప్పేసి అనిపించింది. సో ఫస్ట్ టైం నేను వాటర్ ఫాల్స్కి వెళ్ళడం. సో ఇక్కడ వచ్చేసి ఇంకా చెప్పాను కదా, ఒకరు వీడియో తీస్తే ఒకరు ఇంకా అందులో ఉండాలన్నమాట. సో అలా అయిపోయింది. సో మేబీ ఇది 20 days అలా అయిపోయిందండి. మేము లీవ్కి వెళ్ళిన ఒక 5 days అలా అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చిన తర్వాతే మేము వెళ్ళామన్నమాట ఇక్కడికి. బట్ ఇక్కడ ఏంటంటే
సో ఇదనమాట వాటర్ ఫాల్స్ లాగు. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. నాకు వచ్చేసి నీళ్ళు అంటే చాలా భయం, బట్ అయినా కానీ వెళ్ళాను. సో ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఆర్మీలో అస్సలు అలాంటి ప్లేసెస్కి కూడా వెళ్ళడానికి అవ్వదు. ఇంకా విలేజ్కి వెళ్ళినప్పుడే ఇంకా బీచ్కి కానీ ఇలాంటి వాటర్ ఫాల్స్ కానీ ఎక్సెట్రా ప్లేసెస్కి అయితే ఇంకా వెళ్ళడానికి అయితే అవుతుంది. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అక్కడ మేబీ 1.5 అవర్ మాత్రమే ఉన్నాము, ఎందుకంటే 2 అవర్స్ ఫుల్గా ఉండాలని చెప్పారు. బట్ ఏంటంటే అక్కడ పిల్లలకి ఇంకా ఆకలి వేస్తుంది, ఇంకా అల్లరి పెడుతున్నారని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. సో మరిన్ని మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి నేను చిన్న క్లిప్ అయితే ఈ వీడియోలో యాడ్ చేస్తాను. తెలియని వాళ్ళ కోసం మాత్రమే. తెలిసిన వాళ్ళు ఇంతకు ముందే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. సో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం ఒకసారి ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను. సో చూసి మీరు నా ఛానల్ని అలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలా ఆన్లో పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మీరు వెంటనే వాచ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.